2001లో అమెరికాలో ఏదైతే ఒక దాడి జరిగిందో 9/11 దానివల్ల 3,000 మంది చనిపోయారు, 7,000 మంది గాయపడ్డారు కదా. 2 ట్విన్ టవర్స్, పెద్ద టవర్స్ కూలిపోయి, అలాంటి తరహా దాడికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఎవరు అంటే ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉన్నటువంటి బడా బడా బాబులందరూ కూడా ఈ యొక్క దాడి చేసి దాన్ని ఇరాన్ మీదకి నెట్టేద్దాం అన్న ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని ఇప్పుడు ఇరాన్ కౌన్సిల్ కార్యదర్శి అయినటువంటి లారిజాని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఎప్స్టీన్స్ లో ఉన్నది ఎవరు? ప్రధానంగా ట్రంప్, అలాగే మిగతా బడాబాబులు. వాళ్ళందరితో కలిసి ఈ ప్లాన్ చేస్తే ఇరాన్ మీద దాడి చేయొచ్చు గట్టిగా. అంటే అమెరికా మీద ఇంత పెద్ద దాడి జరిగితే ఊరుకుంటారా? వెంటనే ప్రపంచం కూడా దిగ్భ్రాంతికరమైనటువంటి ఈ సంఘటనకి ఆశ్చర్యపోయి నోరెళ్ళబెట్టి ఒక రకమైనటువంటి కోపంతో రగిలిపోద్ది. కాబట్టి ఇరాన్ మీద దాడి చేయొచ్చు. 2, అమెరికా ప్రజలందరూ ఇరాన్ మీద కోపంగా ఉంటారు. 3, ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇక ఇరాన్ని నాశనం చేసినా పర్వాలేదు అన్న విధంగా అనుకుంటారనే ఉద్దేశంతో ఈ దాడికి ప్లాన్ చేస్తున్నారు అని లారిజాన్ అయితే మాట్లాడారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఎప్స్టీన్లో ఉన్నది ట్రంపే, మిగతా బడాబాబులు ఉన్నారు. సో ఆ పని చేస్తారో చేయరు, కానీ లారిజాన్ అయితే మాత్రం నాకు ఇలాంటి విషయాలు నాకు వచ్చాయి, సో వాళ్ళు ఇలాంటి పని చేస్తారో చేయరో మనకు తెలియదు. కానీ లారిజాన్ ఏమంటున్నాడు? నా దగ్గరికి ఈ యొక్క విషయం వచ్చింది, నా ఇంటెలిజెన్స్ ప్రకారం వచ్చింది, ఇందులో ఇది జరగకపోవడానికి ఏమి లేదు, ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరూ కూడా ఉగ్రవాద మనస్తత్వం కలిగిన వాళ్ళే. కానీ ఇరాన్ ఎప్పటికీ కూడా ఇలాంటి చర్యలు చేయదు, ఉగ్రవాద చర్యలకి వ్యతిరేకం. పైగా అమెరికా ప్రజల మీద, ఇతర ప్రజల మీద మాకు ఎటువంటి కోపం లేదు. మా యొక్క యుద్ధం అమెరికా నేతలతోనే, అలాగే ఇజ్రాయెల్ నేతలతో తప్ప ప్రజలతో కాదు అన్న విధంగా మాట్లాడే లారిజాన్. మరి ఇది నిజమా అబద్ధమా, లేకపోతే కట్టు కదా? లేదనుకుంటే ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నటువంటి ట్రంపే కాబట్టి ఇప్పుడు అలాంటి దానికి పాల్పడి మొత్తం ఇరాన్ నాశనం చేద్దామన్న విధంగా కూడా ఉంటే ఉండొచ్చు. లేదా ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడకుండా ఉండడం కోసం ఇంకా యుద్ధం యొక్క తీవ్రతను పెంచినా పెంచవచ్చు. ఏదేనికి కూడా కాదు అని చెప్పలేం. ట్రంప్ లాంటి పిచ్చోడు యుద్ధంలోకి దిగితే ఎలాంటి చిన్నదాన్ని అయినా సరే తనకు అనుకూలంగా మార్చుకుంటడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న $1 కోసం యుద్ధం చేసినా చేస్తాడు.